మరొకసారి ఈ హోప్ ఛానల్లో కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరందరూ కూడా మీ టీవీలను ఆన్ చేసి చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ హోప్ ఛానల్ ఈ కార్యక్రమంలో ఈ సత్యాలను మీరు అర్థం చేసుకొని ఈ సత్యాలను ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని మీ జీవితంలో మీరు ఉపయోగించి మీరు ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బబులోను దేశం నుండి కొంతమంది మనుషులను యుద్ధ ఖైదీలుగా నెబుకద్నెజరు తీసుకుని వచ్చాడు. ఈ యెరూషలేము నుండి ఈ మనుషులను యుద్ధ ఖైదీలుగా నెబుకద్నెజరు వారిని పట్టుకుని తీసుకుని వచ్చాడు. వీళ్ళలో కొంతమంది మనుషులు అంటే ముఖ్యంగా దానియేలు యొక్క స్నేహితులు ఉన్నారు. వీళ్ళు బబులోను దేశం వచ్చిన తర్వాత వీళ్ళని దేవుడు పరీక్షించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సాతాను యొక్క పరీక్ష అని కూడా దీన్ని మనం అనొచ్చు. వీరు బబులోను దేశం వచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఒక గొప్ప విగ్రహాన్ని పెట్టి, నా రాజ్యంలో ఉన్నవారు అందరూ కూడా ఈ విగ్రహానికి నమస్కారము చేయాలి, వాయిద్యాలు వాయించబడినప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి నమస్కారం చేయాలి అని చెప్పాడు. అంటే ఇది ధర్మశాస్త్రంలోని రెండవ ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో రెండవ ఆజ్ఞ విగ్రహములకు ఆరాధన చేయకూడదు. అయితే నెబుకద్నెజరు ఈ ఆజ్ఞ జారీ చేసినప్పుడు వాయిద్యాలన్నీ వాయించబడ్డాయి. ఆ సమయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు ఆ విగ్రహం దగ్గరికి వచ్చారు. అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ వీడు మాత్రం నమస్కారము చేయలేదు. వెంటనే ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా మీరు ఆ విగ్రహానికి నమస్కారం చేయండి, లేదంటే 7 రెట్లు అగ్నిగుండాన్ని పెంచి దానిలో మిమ్మల్ని పడేస్తామని చెప్పినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, అగ్నిగుండంలో పడేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం కలవాడు, ఒకవేళ రక్షించకపోయినను మేము విగ్రహానికి నమస్కారము చేయము అని చెప్పిన తర్వాత రాజు చాలా ఆగ్రహంతో ఈ మనుషులను అగ్నిగుండంలో పడేసాడు. అగ్నిగుండంలో పడేయడానికి తీసుకుని వెళ్ళిన వారు, వేసిన వారు వాళ్ళు కాలిపోయి చనిపోయారు. కానీ ఈ అగ్నిగుండంలో పడవేయబడ్డ దానియేలు యొక్క 3 స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రము వారు కాలిపోలేదు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులుగా వారు ఉన్నారు. దేవునికి వారు విధేయత చూపించారు కనుక వారు అగ్నిగుండంలో పడేసినప్పటికీ వారు కాలిపోలేదు. ఉదాహరణకి వాళ్ళు ఒకవేళ ఈ వేరే సందర్భంలో ఎప్పుడైనా వారు అవిధేయులుగా ఉన్నప్పుడు కనుక అగ్నిగుండంలో వారిని పడేసి ఉంటే కనుక వారు తప్పనిసరిగా కాలిపోయేవారు. కానీ వారు కాలిపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే వారు ధర్మశాస్త్రానికి వారు విధేయులుగా వారు ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉన్న ఈ మనుషులను దేవుడు వారిని విడిపించాడు. దాదాపుగా 430 సంవత్సరాలు వీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. వారిని విడిపించి వారిని సీనాయి పర్వతం దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చి సీనాయి పర్వతం దగ్గర వారికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు, ఈ కొండ దగ్గరికి మీరెవరూ రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు, మీరు 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు ఏ పాపమో చేయకండి, నేను వచ్చి ఈ సీనాయి పర్వతం మీద నుండి నేను మీకు ఆజ్ఞను దయచేస్తాను అని దేవుడు వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా తమను పరిశుద్ధపరచుకునే వారు ఉన్నారు. దేవుడు అగ్నిలో వచ్చి ఆ సీనాయి పర్వతం మీద నుండి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. చాలామంది అనుకోవచ్చు, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు, అది ఈ ధర్మశాస్త్రానికి ప్రారంభము అని అనుకోవచ్చు. కానీ రాబోయే కార్యక్రమాల్లో
ఈ ధర్మశాస్త్రము ఎక్కడ ఇవ్వబడ్డది, ఎప్పుడు ఇవ్వబడ్డది, ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది అనే విషయాలు అన్నీ కూడా మనము నేర్చుకుంటాము. దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఆయన సొంత వ్రేలుతో రాశాడు. ఈ బైబిల్ గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు. దాదాపుగా 1600 సంవత్సరాలు సమయం పట్టింది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయటానికి. కానీ ఒక విషయం మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అంతకుముందు ఏ గ్రంథము కూడా రాయబడలేదు. మోషే ఏ గ్రంథాన్ని కూడా రాయలేదు. మొట్టమొదటిగా దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో 40 మంది ప్రవక్తలు ఈ గ్రంథాన్ని రాశారు. కానీ 10 ఆజ్ఞలు మాత్రము దేవుడే రాశాడు. ఎవరి చేత ఈ 10 ఆజ్ఞలు రాయించలేదు దేవుడే తన సొంత వ్రేలుతో ఈ 10 ఆజ్ఞలు రాశాడు. దానికి చాలా గొప్ప కారణము ఉన్నది. ఈ 10 ఆజ్ఞలు యొక్క సారాంశాన్ని మనం పరిశీలన చేస్తే మనకి వాస్తవము అర్థమవుతుంది. ఈ 10 ఆజ్ఞల్ని గురించి ఒక మహా గొప్ప బోధకుడు ఏమని చెప్పాడంటే, బైబిల్ గ్రంథము 10 ఆజ్ఞల మీద రాయబడిన వ్యాఖ్యానము. అంటే బైబిల్ అంతా కూడా రాయటానికి ఆధారం ఏమిటంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల యొక్క వివరణే బైబిలు గ్రంథము. గనుక దేవుడు ఈ బైబిల్ యొక్క సారాంశాన్ని అంతటినీ దేవుడు రాసి దాని మీద వ్యాఖ్యానాన్ని మాత్రము మనుషుల చేత రాయించాడు. అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే, బైబిలులో ఉన్న మొత్తము బైబిల్లో ఉన్న అదంతా కూడా 10 మాటల్లో దేవుడు దాన్ని పెట్టి దీని యొక్క వివరణను ఈ యొక్క మనుషుల చేత ఆయన రాయించాడని మనం అర్థం చేసుకుంటాం. ఒకరోజు పరిసయ్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని వారు ఇబ్బంది పెట్టాలని యేసుప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. వీళ్ళు సహజంగా పరిసయ్యులు వీళ్ళు పునరుద్ధానం ఉన్నదని నమ్మే మనుషులు కాదు వీళ్ళు. కనుక ఒక మనిషి వచ్చి అంటాడు, అయ్యా మరి ఒక సహోదరుడికి పిల్లలు లేకుండా కనుక అతను చనిపోతే అతని సహోదరుడు తన అన్నగారి భార్యను వివాహం చేసుకుని సంతానం కలుగు చేయాలని చెప్పాడు కదా. మరి ఒక ఊర్లో ఒక మనిషి వివాహం చేసుకున్న తర్వాత తను చనిపోయాడు పిల్లలు లేకుండానే. తర్వాత తన సహోదరుడు చేసుకున్నాడు, అతను చనిపోయాడు. ఈ విధంగా 7 చనిపోయారు. పునరుద్ధానంలో ఎవరు ఈ స్త్రీకి భర్త అవుతాడని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు చెప్పారు, పునరుద్ధానం మందు వివాహం ఇవ్వబడదు, వివాహం చేసుకొనబడదు అని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో ఒక మనిషి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు ధర్మశాస్త్రం గురించి అడిగితే ఆయన ఏం చెప్తాడా అనే ఉద్దేశంతో యేసుప్రభుని ఒక ప్రశ్న అడిగాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది అనే మాట ఆయన అడిగాడు. అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడో ఆలోచన చేయాలని ఆయన చూచాడు. అప్పుడు యేసుప్రభు ఆయనకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట చెప్పారు. ఆ 2 ఆజ్ఞలు చెప్పారు. 37, 38 వచనాల్లో 2 ఆజ్ఞలు చెప్పారు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అని చెప్పాడు. ఆ 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. ఈ 2 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తల వచనమునకును ఆధారమై ఉన్నవి అని చెప్పాడు. అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అంతటిని కూడా దేవుడు 10 ఆజ్ఞల్లో మనకి ఇస్తే ఆ 10 ఆజ్ఞలకి సారాంశాన్ని యేసు ప్రభు 2 ఆజ్ఞల్లో పెట్టి మనకిస్తున్నాడు. మనకిచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తల వచనమునకును ఆధారమై ఉన్నది అని చెప్పాడు. అంటే ఈ 2 ఆజ్ఞలు దేనికి ఆధారం అంటే ధర్మశాస్త్రమునకును పరిశుద్ధ గ్రంథం అంతటికి ఆధారమై ఉన్నది. అనగా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలను మనకి ఇచ్చాడు అని అంటే బైబిల్ అంతటినీ కూడా దాని యొక్క సారాంశాన్ని కుదించి ఆయన 10 మాటల్లో పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం ఏంటని ఎవరిని అడిగితే ఒక్క మాటలో చెప్పాలనంటే పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశము ఏమిటి అని అంటే ప్రేమ. 10 ఆజ్ఞలు
మనిషికి ఏం బోధిస్తున్నాయి అని అని మనం చెప్పాలి అంటే 10 ఆజ్ఞలు ప్రేమను బోధిస్తున్నాయి. నీవు దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాయి. కనుక ఈ 10 ఆజ్ఞలకు ధర్మశాస్త్రం అనే పేరు ఉన్నది. ఈ ధర్మశాస్త్రానికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు, కొన్ని పేర్లు మనం చూద్దాము. ధర్మశాస్త్రాన్ని నిబంధన అని కూడా పిలుస్తారు. నిబంధన అని ఎందుకు ధర్మశాస్త్రాన్ని పిలిచారో మనం చూద్దాం. ఈ వాక్యాన్ని చదువుదాం మనము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వచనము. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వ్రాసెను. ఇక్కడ ఏమన్నాడు? నిబంధన అనగా 10 ఆజ్ఞలు అని చెప్పాడు. అంటే దేవుడు ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమునకు నిబంధన అనే పేరు ఎందుకు పెట్టేవాడు అని అంటే, తర్వాత వాక్యాన్ని మనం చదివితే మనకి ఈ వాక్యము అర్థమవుతుంది. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉన్నది. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సాంపాద్యమగును. ఏమన్నాడు? మీరు నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సాంపాద్యమగును. అంటే దేవుడు సేనా పర్వతం దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, అయ్యా నేను మిమ్మలను బానిసత్వంలో నుంచి విడిపించాను, 430 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉన్నారు, మీకు స్వేచ్ఛ లేదు, మీకు స్వతంత్రం లేదు, మీరు పాపంలో ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు మీరు మర్చిపోయారు, దేవుని మీరు మర్చిపోయారు, గనుక ఇప్పుడు మిమ్మల్ని నేను విడుదల చేశాను, మీరు కానాను దేశం మీరు వెళ్ళాలి అని అంటే కనుక మీతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఆ నిబంధన ఏమిటి అని అంటే, మీరు ఈ ధర్మశాస్త్రమునకు విధేయత చూపిస్తే, అంటే ఈ నిబంధనకు 10 ఆజ్ఞలు అనే ఈ ధర్మశాస్త్రమునకు మీరు విధేయత చూపిస్తే మీరు నాకు సాంపాద్యంగా ఉంటారు, అంటే నేను మీకు తోడుగా ఉంటాను అని. అంటే ఈ 10 ఆజ్ఞలుకి విధేయత చూపించడం అనేది దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధన. అది ఎప్పుడైతే మనిషి ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉంటాడో అప్పుడు ఆ మనిషికి దేవునికి ఆ నిబంధన చెడిపోతుంది. అందుకనే అంతకుముందు వాక్యంలో మనం చదివాం కదా, అనేక మంది వచ్చి అయ్యా మేము అద్భుతాలు చేసాము, మేము చనిపోయిన వారిని మేము బ్రతికించాము, మేము ప్రవచించాము అని అన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అనగా అక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారులారా, ఆజ్ఞకు అవిధేయత చూపించిన వారులారా అని దాని యొక్క భావమై ఉన్నది. కనుక ఈ ధర్మశాస్త్రం నాకు వేరే పేరు ఉన్నది, అది నిబంధన. ఈ నిబంధన అనే మాట గురించి మనము రాబోయే కార్యక్రమాల్లో దీని గురించి మరీ ఎక్కువగా మనము నేర్చుకుందాం. కనుక ధర్మశాస్త్రానికి వేరొక పదం ఉపయోగించిన పదం ఏమిటంటే నిబంధన. తర్వాత ఇంకొక మాట ఉపయోగించారు ధర్మశాస్త్రానికి, వేరే మాట ఏమిటంటే నీతి ధర్మశాస్త్రము అని చెప్పాడు. నీతి ధర్మశాస్త్రము, నీతి ధర్మశాస్త్రము అని దీనికి ఎందుకు ఉపయోగించాడో కూడా మనం చూద్దాము. ఈ వాక్యాన్ని మనము చదువుదాము. గలతీ 3వ అధ్యాయము 21వ వచనము. జీవింప చేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రానికి వేరే పేరు నీతి ధర్మశాస్త్రము. ఎందుకు నీతి ధర్మశాస్త్రం అనే పేరు దీనికి పెట్టాడో తెలుసా మీకు? ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనటం వలన మీరు నీతిమంతులు అవుతారని కాదు. ఈ ధర్మశాస్త్రానికి నీతి ధర్మశాస్త్రం అనే పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, నేను మిమ్మల్ని మీరు నా యందు విశ్వాసము ఇచ్చినప్పుడు నేను మిమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా నేను చేస్తాను. మీరు నీతిమంతులుగా అయిన తర్వాత ఆ నీతిలో మీరు కొనసాగాలి అని అంటే, పాపాన్ని విసర్జించుకోవాలనంటే, పాపానికి మీరు దూరంగా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనాలి అనే మాటని ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనడం వలన మనం నీతిమంతులం కాము, కానీ నీతిలో కొనసాగటానికి, మిత్రులారా బాగా గమనించండి, నీతిలో కొనసాగటానికి, పాపం చేయకుండా ఉండటానికి, పాపం అంటే ఏంటో తెలుసుకోవటానికి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ ధర్మశాస్త్రానికి నీతి ధర్మశాస్త్రము అనే పేరు పెట్టాడు. అదేవిధంగా ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. శాసనములు అనే పేరు ఉంది,
విధులు అనే పేరుంది, నియమములు అనే పేరుంది, కట్టడలు అనే పేరు ఉన్నవి. ఈ విధంగా ధర్మశాస్త్రమునకు అనేకమైన పేర్లు ఉన్నాయి. తర్వాతగా ఇంకో విషయం మనం నేర్చుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. మోషే రాసిన 5 గ్రంథాలను కూడా ధర్మశాస్త్రము అని పిలుస్తారు. పాత నిబంధన గ్రంథాన్ని అంతటినీ కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ఆచార ధర్మశాస్త్రమును కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. కనుక ఆ మనుషులు ధర్మశాస్త్రం గురించి చదివినప్పుడు చాలా ధర్మశాస్త్రాలుగా పిలువబడుతున్నాయి కనుక మనుషులు కొంచెం గందరగోళంలో ఉంటూ ఉన్నారు. ధర్మశాస్త్రం అనగానే ఏ ధర్మశాస్త్రము అనే విషయం. కనుక మనం రాబోయే పాఠంలో ధర్మశాస్త్రాల గురించి మనం నేర్చుకుంటాము. ఈరోజు మనం నేర్చుకుంటున్నాము 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు తన సొంత వ్రేలితో రాశాడు. ఎవ్వరి చేత రాయించలేదు. సమస్తము 66 గ్రంథాలని 1600 సంవత్సరాలు మనుషులందరి చేత రాయించాడు. కానీ ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మాత్రము దేవుడే రాసి ఇచ్చాడు. మిత్రులారా, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడిస్తే మీరు నీతిలో కొనసాగుతారు, మీరు వాగ్దాన భూమికి మీరు చేరతారని చెప్పాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దాదాపుగా ముసలి వాళ్ళు, స్త్రీలు, యవనస్తులు వీళ్ళందరితో కలుపుకుని దాదాపుగా 20 లక్షల మంది బయలుదేరారు కానాను దేశానికి. కానీ 2 మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను దేవుడు వారు నిబంధనగా వారికి ఇచ్చినప్పుడు వీళ్ళ విగ్రహారాధన చేసేవారు, అన్య మత ఆచారాలను వీరు ఆచరించేవారు. కనుక ఈ ధర్మశాస్త్రానికి అవిధులుగా ఉండటం వలన వీరు వాగ్దానం చేయబడిన భూమిలోనికి వీళ్ళు వెళ్ళలేకపోయారు, దేవుడిని వీళ్ళు గ్రహించలేకపోయారు. కనుక దేవుడు ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని మనుషులకి ఒక వరంగా ఇచ్చాడు. ఈ దేవుడు ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మరొక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము ఏమిటి అంటే పౌర ధర్మశాస్త్రం. పౌర ధర్మశాస్త్రము ఇవి నిర్గమకాండము 21, 22, 23 అధ్యాయాలు చదివితే దీనిలో ఉన్నాయి. ఈ పౌర ధర్మశాస్త్రము మనుషులకి ఏం బోధిస్తుందంటే వారు జీవించవలసిన జీవిత విధానం. అంటే ఈ పౌర ధర్మశాస్త్రము ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక జాతికి సంబంధించింది. దీనిలో ఉన్న సూత్రాలు కానీ లేకపోతే దీనిలో ఉన్న చట్టాలు కానీ అవి మార్చివేయబడతాయి. అవి శాశ్వతమైనవి కాదు. ఒక ప్రదేశానికో ఒక జాతికో ఇవి ఇవ్వబడదు. ఇశ్రాయేలీలు వారు జీవిస్తున్నప్పుడు ఆ కాలానికి సంబంధించి వారు జీవించవలసిన జీవిత విధానానికి సంబంధించిన చట్టాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్నే పౌర ధర్మశాస్త్రం అని అంటారు. దీన్ని మీరు విపులంగా అర్థం చేసుకోవాలని అంటే కనుక మీరు నీతి ధర్మశాస్త్రాన్ని మీరు నిర్గమకాండము 21, 22, 23 అధ్యాయాలు చదవండి. దానిలో కొన్ని విషయాలు ఏమున్నాయంటే ఒక మనిషి ఒక బానిసను కొనుక్కుంటే 7 సంవత్సరాల తర్వాత ఆ బానిసను అతను విడిచిపెట్టాలని ఆ పౌర ధర్మశాస్త్రంలో ఉంది. ఒక మనిషి తన పొలాన్ని పండించుకుంటూ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు అతను పండించుకుని 7వ సంవత్సరము అతను ఏం చేయాలి తెలుసా మీకు? అది పేదవాళ్ళకి ఇచ్చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులను ఎవరైనా దూషించినా, తల్లిదండ్రులను ఎవరైనా కొట్టినా వారికి మరణశిక్ష విధించాలి. ఇటువంటి చట్టాలన్నీ కూడా ఈ పౌర ధర్మశాస్త్రంలో ఉన్నవి. అయితే ఇది శాశ్వతంగా ఇవ్వబడినది కాదు, అది ఒక ప్రాంతానికి సంబంధించినది. దీనిలో ఉన్న చట్టాలు, దీనిలో ఉన్న నియమాలు అవి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో ఒక స్త్రీని అరెస్ట్ చేయడానికి ఒక పురుషుడు వస్తే ఒక పురుషుడు వస్తే పోలీసు వస్తే ఆ స్త్రీ నిరాకరించవచ్చు. నేను నీతో రాను, లేడీకి పోలీసు వస్తేనే వస్తానని తను నిరాకరించవచ్చు. అంతకుముందు ఈ చట్టం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఈ పోలీసు వాళ్ళు ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళి వారిని పాడు చేస్తూ ఉన్నారు. కనుక సమయాన్ని బట్టి వీరు చట్టాన్ని మార్చారు. అందుకని ఒక స్త్రీ దగ్గరికి వచ్చి మగ పోలీసు వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నాను రమ్మంటే ఆవిడ రాను అని తిరస్కరించే అవకాశం ఆవిడకి ఉంది. లేడీ పోలీసు వస్తేనే నేను వస్తానని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ చట్టాన్ని మార్చుకోవచ్చు. కానీ నీతి ధర్మశాస్త్రం చట్టాన్ని మార్చుకోవచ్చు. అది శాశ్వతమైనది కాదు. దేవుడు దీన్ని ఇచ్చాడు వారికి వారి యొక్క దేశంలో వారు జీవించడానికి ఈ పౌర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాతగా రెండవదిగా ఆచార ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆచార ధర్మశాస్త్రానికి వేరే పేరు కూడా ఉంది.
విధిరూపక ధర్మశాస్త్రము. దీన్ని మనం చదవాలనంటే ఈ విధిరూపక ధర్మశాస్త్రాన్ని లేవి కాండము 1, 2, 3, 4 అధ్యాయాలను మనం చదివితే మనకి ఈ విధిరూపక ధర్మశాస్త్రం గురించి మనము నేర్చుకుంటాం. ఈ విధిరూపక ధర్మశాస్త్రము మనుషులకి ఏం బోధిస్తుంది అంటే యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని గుర్తు చేస్తుంది. మనిషి పాపము చేసినప్పుడు ఆ మనిషిని రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తాడు అని ఆ మనుషులకు తెలియచేయడం కొరకు ఈ విధిరూపక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ విధిరూపక ధర్మశాస్త్రంలో మనిషి పాపం చేసిన ప్రతి మనిషి కూడా ఒక గొర్రెని కానీ ఒక మేకని కానీ తీసుకొని వచ్చి దాని తలపైన చేయి పెట్టి దాన్ని సంహరించాలి. ఆ సంహరించినప్పుడు ఆ జంతువు దేనికి గుర్తు అంటే యేసు ప్రభు రాకడికి గుర్తు. కనుక ఈ విధిరూపక ధర్మశాస్త్రము మనుషులు పాపం చేసినప్పుడు ఆ మనుషులు దేవుని దగ్గరికి యేసు ప్రభు వారి కొరకు వస్తాడు అని తెలియచేయడం కొరకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కయను ఏబేలు విషయంలో మనం చూస్తాము. కయను అర్పించిన అర్పణ దేవునికి నచ్చలేదు, ఏబేలు అర్పించిన అర్పణ దేవునికి నచ్చింది. కారణం ఏంటంటే ఏబేలు మా పితరులు చేసిన పాపానికి మమ్మల్ని రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని నమ్మాడు. దానికి గుర్తుగా గొర్రె పిల్లను ఆయన అర్పించాడు. కానీ కయన్ అయితే దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడని అతను నమ్మలేదు. అందుకని కయన్ అర్పించిన అర్పణ దేవునికి నచ్చలేదు. కానీ ఏబేలు అర్పించిన అర్పణ దేవునికి నచ్చింది. కారణం ఏంటో తెలుసా? కయను దేవుడు ఈ లోకానికి వచ్చి వారిని రక్షిస్తాడని అతను నమ్మలేదు. కానీ ఏబేలు మాత్రము దేవుని కుమారుడు, దేవుడే ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షిస్తాడని నమ్మాడు. ఆయన యొక్క బలియోగాన్ని నమ్మాడు. అందుకనే ఇశ్రాయేలు అందరూ కూడా ఎప్పుడో వారు ఏ తప్పిదం చేసినా వారికి మీరు ఇవ్వవలసిన బలి, ఆ బలి యాగము యేసు ప్రభుని చూపిస్తుంది. కనుక వారందరూ ఆ విధంగా ఈ బలియాగాన్ని గుర్తుగా వారు బలి ఇచ్చేవారు. అప్పుడు దాని ద్వారా వారందరూ కూడా వారి పాపాలకి క్షమాపణ పొందారు. సో గనుక ఈ ఆచార ధర్మశాస్త్రము, ఈ పౌర ధర్మశాస్త్రము, ఈ రెండింటిని కలిపి మోషే ధర్మశాస్త్రము అని అంటారు. కనుక ఈ రెండు ధర్మశాస్త్రాల గురించి మనం నేర్చుకుందాం. ఈ రెండు ధర్మశాస్త్రాలు చాలా గందరగోళం ఉన్నది. మోషే ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రము. వీటిని అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు కృప దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని పరిపాలిస్తున్నారు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు దయచేస్తారు. దాని యొక్క సారాంశాన్ని 10 ఆజ్ఞల్లో పెట్టి మీరు మాకు ఇచ్చారు మా ప్రభా. అది మీ గుణశీలతని మాకు చూపిస్తుంది, మీ ప్రేమను మాకు చూపిస్తుంది. నీతికరమైన మార్గంలో మేము నడవటానికి అది మాకు నేర్పిస్తుంది మా తండ్రి. అటువంటి గొప్ప వరమును మీరు మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వాక్యాన్ని వింటున్నాను మీ బిడ్డలందరూ కూడా వాక్యం అర్థం చేసుకున్నారు తండ్రి. వాక్యానుసారంగా జీవించినట్లు వారిని ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరూ కూడా మీరు దీవించమని యేసు ప్రభుత్వం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.